వికారాబాద్ జిల్లాలో 16.6 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉంటాయి. రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 16.6 మీటర్ల లోతుకు భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 5.57 మీటర్లకే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నమాట. రాష్ట్రంలో జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం ఆధారంగా 0 నుంచి 5 మీటర్లు, 5 నుంచి 10 మీటర్లు, 10 మీటర్ల పైన అంచనాలుగా 3 కేటగిరీలు విభజించారన్నమాట. భూగర్భ జలాలు 0 నుంచి 5 మీటర్ల లోపు ఉండే సురక్షితమైన స్థాయిలో ఉన్నట్లు భావించారన్నమాట. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా ఒక్క జిల్లా కూడా 5 మీటర్ల లోపల లేదు, మట్టంలో లేదనమాట. అది సురక్షితం అనమాట. అలాగే 18 జిల్లాల్లో 5 నుంచి 18 కిలోమీటర్ల లోతులో ఉన్నాయన్నమాట. 11 జిల్లాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో ఉన్నాయన్నమాట భూగర్భ జలాలు. 10 మీటర్ల కన్నా లోతు భూగర్భ జలం పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు భావిస్తున్నారు. 15 జిల్లాల పరిస్థితి నెలకొందన్నమాట. గత ఏడాది ఫిబ్రవరి పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లో కూడా 16 జిల్లాలు నేలమట్టలు బాగా తగ్గాయి. ఈ జిల్లాల వారీగా ఎన్ని చూస్తుంటే 172 మండలాల్లో దశాబ్దాలకు తగ్గిపోయిన జలాలు. 2015-2024లో సగటును పోల్చిన రాష్ట్రంలో మొత్తం 612 మండలాలకు కానీ 440 మండలాల్లో భూగర్భాలు మట్టం కొంచెం మెరుగ్గానే ఉన్నాయి. మిగిలిన 172 మండలాల్లో 25 మీటర్ల వరకు గణనీయంగా తగ్గాయి అనమాట. 47 మండలాల్లో 5 నుంచి 0.5 మీటర్ల వరకు తగ్గాయి. 34 మండలాల్లో 0.5 మీటర్ల నుంచి మీటర్ లోపు తగ్గాయి. 43 మండలాల్లో 1 మీటర్ నుంచి 2 మీటర్లు తగ్గాయి. 54 మండలాలు 2 మీటర్ల వరకు పైకి పడిపోయినమాట. ఈ విధంగా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు నైరుతిలో ప్రాంతంలోని, మధ్య ప్రాంతాలని వికారాబాద్, యాదాద్రి జిల్లాలన్నీ, ఉత్తర దక్షిణ ప్రాంతాలు నాగర్ కర్నూలు జిల్లాని దక్షిణ ప్రాంతాలు, నిర్మల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలు, భూపాలపల్లి జిల్లాను ఉత్తర ప్రాంతం, భద్రాద్రి జిల్లాలోని ఆగ్నేయ ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకరమైన భూగర్భ జలాలు మట్టిపోవడం అన్నమాట. ఈ ప్రాంతాల భూగర్భ జల మట్టాలు 15 నుంచి 20 మీటర్ల మధ్య, కొన్ని చోట్ల 20 మీటర్ల కన్నా లోతుకు వెళ్ళిపోయాయి అన్నమాట. అది అంటే రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో నైరుతి ప్రాంతాలు అన్నమాట. అలాగే మధ్య ప్రాంతం ఉన్నదంటే వికారాబాదు, యాదాద్రి, బొలవం జిల్లా అనమాట. ఉత్తర దక్షిణ ప్రాంతాలు అన్నమాట. ఈ ప్రాంతాలను భూగర్భ జోదులన్నమాట. ఇప్పుడు 20 మీటర్లు మించిన లోతు ఉన్న భూగర్భ ప్రాంతం గతంలోనే 1267 చదర మీటర్లను ఉండేది. ప్రస్తుతం 3452 చదర మీటర్ల పైగా 20 మీటర్ల మించిన లోతులు వెళ్ళిపోయారన్నమాట భూగర్భ జలం. ప్రాంతం ఇస్తేనే ఇప్పుడు మొత్తంగా ఏప్రిల్లోనే చాలా ఎక్కువగా పెరిగిపోతుందన్నమాట. అలాగే భూగర్భ జలం బాగా తగ్గిపోతుంది. రాష్ట్రంలోనే యావరేజ్గా భూగర్భ జలం తగ్గిపోవడం కారణం బోర్లు వేయడం, నీళ్ళు తోడుకోవడం. కానీ మనం ఎక్కడికక్కడ బోర్వెల్ పక్కన రీఛార్జ్ చేయాలి, జలమట్టం పెరిగేటట్లు చూడాలన్నమాట. ఒక తెలంగాణలోనే 1000 టీఎంసీ నీటి నిల్వ చేయాలి భూగర్భంలో. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.